2 రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు రాబోతుంది. మరి హైప్ అయితే చాలా ఎక్కువ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుందంటే? మేము గతంలో కూడా చెప్పాం కదా, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి దీని మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అభిమానులు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈరోజు ఇచ్చిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పారు కదా, అది ఆల్రెడీ ఆయన కొన్ని సినిమాల్లో చేశారు, మేము చూసాం. ఏది కొన్ని సినిమాల్లో ఒక కార్లు కూడా ఆయన చేతి వేళ్ల మీదగా పోవటం, ఇవన్నీ కూడా మేము చూసాము. అవి రియల్గా చేసిన కొరియోగ్రఫీకి సంబంధించినవి. ఈ మూవీలో కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారంట, ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ ఆయన కొరియోగ్రఫీ చేయగలడండి. ఎందుకంటే ఆయనకి మార్షల్ ఆర్ట్స్లో ఆయన శిక్షణ తీసుకున్నాడు ఆల్రెడీ. ఆయన చేయగలడు, అదేం పెద్ద ఆయనకి కష్టంగా ఏం కాదు. ఎందుకంటే ఆయన దానికి ఆల్రెడీ శిక్షణ తీసుకున్నాడు కాబట్టి చేయగలుగుతాడు ఆయన, దాంట్లో ఇంకా డౌటే లేదు. ఇంకా మీరు ఇంకా మళ్ళీ ఒక అకీరానందన్ ఉన్నాడని అంటున్నారు. సరే, మనం సినిమా వచ్చినా చూద్దాము. ఒకవేళ కానీ అకీరానందన్ దాంట్లో కనిపించాడంటే పవన్ కళ్యాణ్ కూడా తన కుమారుణ్ణి త్వరలోనే సినిమాలోకి తీసుకొస్తాడని అర్థం. అంటే జస్ట్ హింట్ ఇచ్చారు, మా కొడుకు అకీరానందన్ కూడా మూవీ అదే సినీ ఎంట్రీ ఉంది అని చెప్పేసి. బట్ ఈ మూవీలో ఉందా లేకపోతే కొత్త మూవీలో ఉందో తెలీదు. బట్ హింట్ ఇచ్చారు, చాలా మంది ఈ మూవీలో అంటున్నారు. ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఈ మూవీలో ఉంటేనేమో నెక్స్ట్ ఆయన చేయబోయే ఫస్ట్ ఫిలింకి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కసారి పరిచయం చేశాడు కాబట్టి ఈ సినిమాలో పరిచయం చేసినట్లయితే నెక్స్ట్ సినిమాకి హైప్ ఎక్కువ ఉంటుంది. మరి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందంటారా? హిట్ కొట్టుతుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? మనం కలెక్ట్ చేసి చెప్పలేమండి. సినిమా పరంగా ఎట్లా ఉంటుంది అంటే ఒక్కోసారి సబ్జెక్ట్ని బట్టి మారిపోతుంది. సరే, సినిమా అయితే మంచిగా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నా.